హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజా సిరి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి తీసిన కొన్ని షార్ట్స్ కలిపి చూపిస్తున్నానండి. మేము ఏమేమి చేసామో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏ ముగ్గులు వేసామో అని. కంప్లీట్ బ్లాగ్ అయితే కాదండి, కొద్దిగా షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తున్నాను. మనకు మెయిన్గా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటండి? ఫస్ట్ పిండి వంటలు, నెక్స్ట్ ముగ్గులు. మేమైతే అసలు ఏ ముగ్గు వేయాలి ఏంటి అని మా చెల్లి నేను ఒక 15 డేస్ నుంచి సెర్చ్ చేస్తూనే ఉన్నాం. ఇది వేద్దామా, అది వేద్దాం, ఇది వేద్దాం అని చెప్పేసి. ఎందుకు అసలు సంక్రాంతి, న్యూ ఇయర్ అంటే మనకి మెయిన్గా టార్గెట్ చేసేది ముగ్గు అండి. చూడండి, ఇయర్ కొద్దిగా డిఫరెంట్గా వేద్దామని ఇలా అమ్మాయి ముగ్గుతో స్టార్ట్ చేసాము. చాలా బాగా వచ్చిందండి, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. బట్ చూసినంత సింపుల్ కాదండి, చాలా టైం తీసుకుందండి. మెయిన్గా వచ్చేసి ఫాస్ట్గా అయిపోయింది, లాస్ట్ ఫినిషింగ్ మాత్రం చాలా టైం తీసుకుంది. మేమే వెరైటీగా ట్రై చేద్దామని అనుకుంటే మా అమ్మ ఎవ్రీ ఇయర్ ధనుర్మాసం 1 మంత్ నుంచి ధనుర్మాస ముగ్గులు లైన్స్తో గిరికతో వేసి మా అమ్మ కూడా డిఫరెంట్గా వేద్దామని, మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది కదండి ఆ డిజైన్స్ వేసేది, దాంతో మా అమ్మ కూడా డిజైన్స్ వేసింది. ఈ పిండి వంటలు అయిపోయింది, నెక్స్ట్ ముగ్గు, గొబ్బెమ్మలు. ఎవ్రీ ఇయర్ ఇది కూడా మేమే చేస్తామండి. బట్ మా ముగ్గు అసలు 2-3 అవర్స్ పట్టిందండి. ఇక ఇది ఫినిష్ అయ్యేటట్లేదని చెప్పేసి మా అమ్మనే వచ్చి గొబ్బెమ్మలు చేస్తూ అట్లా డెకరేట్ చేసి మాకు రెడీగా పెట్టిందండి. మా ముగ్గు ఫినిష్ కాగానే వెంటనే పెట్టేసుకుందామని. ఏంటో 2-3 అవర్స్ కష్టపడ్డా అనే ఫీలింగ్ రాకుండా ముగ్గు బాగా వచ్చింది అని అంటే అసలు కష్టం అంతా తెలిపోతుందండి. ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే అసలు చూడండి, ఒక 60% వరకు ఫినిష్ అయిపోయింది. అప్పటికే మేము మస్తు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బాగా వచ్చిందని. చూడండి ఫైనల్గా ఎంత బాగుందో. మాకైతే అసలు చాలా నచ్చిందండి. ముగ్గు వేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో, అది ఊడ్చినప్పుడు మాత్రం అంతకు ఎక్కువ బాధపడతామండి నిజంగా. మా అమ్మ ముగ్గు ఊడుస్తా అని చెప్పేసి ఒక 2 డేస్ మా మమ్మీని ముగ్గు ఊడనియకుండా చుట్టూ మా అమ్మతో అలానే ఉంచేసి చుట్టూ మొత్తం ఊడిపించి వేరే దగ్గర ముగ్గులు వేయించామండి. ముగ్గు 2 డేస్ అట్లనే ఉంచినాం మేమైతే. చూడండి, మా పెద్దనాన్న వాళ్ళు మేమందరం ఇట్లా కలిసే ఉంటామండి, అందరం పక్క పక్కనే. సో అందరి దగ్గర నుంచి ఇట్లా మాది చాలా బాగా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి మా ఊర్లో. అందరం ఇలా ముగ్గులతో డెకరేట్ చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నెక్స్ట్ మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటి? ముగ్గులు అయిపోయింది, పిండి వంటలు. నెక్స్ట్ నాన్ వెజ్, మటన్. అసలు చూడండి, ముగ్గులు ఫినిష్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయి మనం ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ షిఫ్ట్ అయినామండి వంట దగ్గరికి. మా మమ్మీ మేమందరం వెళ్తే కట్టెల పొయ్యి మీద చేయమని చెప్పేసి మా అమ్మతోని అంటే మా అమ్మ మాకు కట్టెల పొయ్యి మీద చేస్తుందండి. అంటే మనకు డిఫరెన్స్ అయితే ఉంటుందండి, గ్యాస్ మీద కట్టెల పొయ్యి మీద చేసిన దానికి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా అమ్మ చాలా బాగా చేస్తుందండి నాన్ వెజ్ మాత్రం. చూడండి, ఇప్పుడు మా అమ్మ మటన్ చేస్తుంది. నెక్స్ట్ మటన్ అయిపోయాక బగారా వేసుకున్నాము. బగారా, పూరి, ఇన్ని పిండి వంటలు ఉన్నా మనకు అదేంటోనండి, పూరి లేకపోతే అసలు సాటిస్ఫాక్షనే రాదు. అసలు ఇంటి నిండా పిండి వంటలు, బట్ అయినా నాన్ వెజ్ ఉన్నది అని అంటే మనకు అసలు పూరి కాంబినేషన్ మనకు తెలంగాణలో అయితే చాలా ఇష్టం అండి అందరికీ. ఇలా మా అమ్మ వంట చేస్తుంది. నెక్స్ట్ మేము పిల్లలతోనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు చేపించి మా పనిలో మేము బిజీ. పాపం మా అమ్మకు వంటతో మా అమ్మ బిజీ. ఎంతైనా మనకి ఫెస్టివల్ వచ్చింది అని అంటే అమ్మమ్మలు, నానమ్మలు అయితే మాత్రం అసలు పిల్లలు, కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు అందరూ వస్తుంటే అటు వాళ్ళ ఫేస్లో ఆనందం అసలు మామూలుగా ఉండదండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే మనం ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అట్లీస్ట్ పండుగల టైంలో మాత్రం వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటే మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, పిల్లలు హ్యాపీ అండి. మనకి సిటీలో కంటే మాత్రం ఊళ్ళలో సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందుకే మనం ఎక్కడున్నా కూడా ఇలాంటి టైంలో మాత్రం అందరం కలుసుకుంటే మనము అది చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. మన పిల్లలకు కూడా చెప్పినట్టుగా ఉంటుందండి నెక్స్ట్ జనరేషన్ కోసం. చూడండి, నాన్ వెజ్ అయిపోయింది. ఇలా మీరు పూరికి కూడా కట్టెల పొయ్యి మీద చేసుకుంటారని అనుకోవద్దండి. అమ్మ అక్కడే ఉంది, సో నేను అన్నీ రెడీగా పెట్టేసి ఇక్కడే వెంటనే ఫినిష్ చేద్దాం అన్నట్టుగా ఫాస్ట్గా చేసేస్తున్నాం. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇలా పూరి, నాన్ వెజ్ ఇలా మా లంచ్ కంప్లీట్ చేసుకొని ఆ రోజు మేము కైట్స్ ఎగరేసి అసలు ఈవినింగ్ వరకు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా మీ ఫెస్టివల్ని ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.